హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా ఎర్రా. ఈరోజు వీడియో ఏంటంటే 4 ప్రోడక్ట్స్ తోటి ఈ సింపుల్ మేకప్ లుక్ని ఎలా క్రియేట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను ఓన్లీ జస్ట్ 4 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అవి ఏంటంటే ఒకటి ఐబ్రో పౌడర్ అండ్ 1 మస్కారా అండ్ లిప్స్టిక్ అండ్ లాక్మే CC క్రీమ్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మేకప్ చేసుకునే ముందు ఫస్ట్ స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ రాసుకొని లిప్ బామ్ పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఎలాంటి ఫౌండేషన్స్ యూజ్ చేయట్లేదు. నేను ఇక్కడ లాక్మీ CC క్రీమ్ యూజ్ చేస్తున్నాను. CC క్రీమ్ ఏంటంటే మనకి ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే కూడా ఒక మీడియం కవరేజ్ ఇస్తుంది. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ ఇంకేమైనా డార్క్ స్పాట్స్ ఉంటే. నాకు ఎక్కువ అయితే ఏం లేవు, అందుకనే నేను కొంచెం CC క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యూటీ బ్లెండర్ కానీ బ్రష్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. ఇది జస్ట్ ఫర్ బిగినర్స్ కాబట్టి మనం హ్యాండ్స్ తోటే ఇది ఒక క్రీమ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. నేను అది ఫాస్ట్గా ఏం చేయట్లేదు, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ బేస్ సరిగ్గా ఉంటే మనం దాని మీద ఏ మేకప్ వేసినా కూడా చాలా నీట్ ఫినిష్ కనిపిస్తుంది. అందుకనే బ్లెండింగ్ ఇస్ ద కీ ఇక్కడ. నెక్స్ట్ నేను యూజ్ చేసేది ఇది షీ గ్లామ్ నుంచి. నేను ఇది షీన్ నుంచి తీసుకున్నాను, నా షీన్ హాల్లో చూపించాను. ఇది ఐబ్రో పౌడర్ అనమాట. ఇలా 3 డిఫరెంట్ షేడ్స్లో వస్తుంది. నేను అందులో డార్క్ షేడ్తో నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆ ప్యాలెట్లో వచ్చిన ఈ యాంగిల్ బ్రష్ తీసుకొని అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను. అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. నాది ఆల్రెడీ ఐబ్రోస్ చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నాయి, అందుకే సరిగ్గా అనిపించట్లేదు. బట్ ఐబ్రోస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నేను దాంట్లో ఫిలప్ చేసుకుంటున్నాను. ఇది యాష్ బ్రౌన్ కలర్, ఇది డార్క్ బ్రౌన్ కాదు, యాష్ బ్రౌన్ కలర్, అందుకే కొంచెం థిక్గా కనిపిస్తుంది. నేను నార్మల్గానే కొంచెం థిక్గా పెట్టుకుంటాను ఐబ్రోస్, అందుకనే నాకైతే పర్లేదు ఈ కలర్. కానీ కొంచెం లైట్గా పెట్టుకునే వాళ్ళకి డార్క్ బ్రౌన్ తీసుకోవచ్చు. ఈ ఐ అయిపోయింది, చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. ఫస్ట్ ఐబ్రో స్పూలీతోటి బ్రష్ చేసుకొని తర్వాత ఐబ్రో డ్రా చేసుకుంటే బాగుంటుంది. బట్ నా స్పూలీ ఎక్కడ పడిపోయింది, అందుకని ఈరోజు నేను అది యూజ్ చేయట్లేదు. నేను ఇంతకుముందు వరకు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడే ఐబ్రో పౌడర్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అందుకే కొంచెం కొత్త ఇది నాకు. బట్ ప్రాక్టీస్తో అయితే ఐబ్రో పౌడరే బాగుంది, నీట్ ఫినిష్ ఉంటుంది నా ఐబ్రో పౌడర్ అయితే న్యాచురల్గా. నేను ఈ లుక్ని వెస్ట్రన్ వేర్ మీదకి క్రియేట్ చేస్తున్నాను, అందుకని ఐలైనర్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఐలైనర్ ఏంటంటే బ్లాక్లో ఇలా డార్క్గా అనిపిస్తుంది కదా, అందుకని నేను ఈ సెంటర్లో ఉన్నది ప్యాలెట్లో ఉన్న షేడ్ తీసుకొని ఐలైనర్లా కొంచెం లైట్గా అప్లై చేస్తున్నాను. ఆ బ్రౌనిష్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఐస్కి, బ్లాక్ కంటే అని ఈ మధ్య అనిపిస్తుంది నాకు. మరి హార్ష్గా ఉండదు, ఇట్లా మనము ఐలైనర్ కాజల్ పెట్టుకున్న లుక్ అయితే ఉండదు. అది చూసారు కదా ఈ ఐకి డిఫరెన్స్. అలానే హార్ష్గా కాజల్ పెట్టుకున్నట్టు ఉండదు, బాగుంటుంది. బ్రౌన్ ఎవరైనా బ్రౌన్ ప్యాలెట్లో బ్రౌన్ కలర్ ఉంటే ట్రై చేయండి.
నెక్స్ట్ మస్కారా. నేను మెబ్లిన్ కొలాసల్ వాళ్ళ మస్కారా యూజ్ చేస్తున్నాను. మస్కారా ఎప్పుడైనా 2 కోట్స్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అలా బ్రౌన్ ఐలైనర్ పెట్టకున్నా కూడా ఈ మస్కారా ఒక్కటి పెట్టినా కూడా బాగుంటుంది. ఆ లుక్ వేరే డిఫరెంట్ లుక్ ఉంటుంది, చాలా సింపుల్గా న్యాచురల్గా. నేను ఇక్కడ కొంచెం ఐకి డెఫినేషన్ ఇవ్వాలని చెప్పి అలా బ్రౌన్ లైనర్ పెట్టాను. చూసారు కదా దీనికి దానికి డిఫరెన్స్, ఈ ఐకి. మస్కారా పెట్టాక చూసారు కదా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఐస్ ఓపెన్ అప్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం పెద్దగా కూడా కనిపిస్తాయి. లోవర్ ల్యాష్ లైన్కి కూడా మస్కారా అప్లై చేసుకోవాలి లైట్గా. నేను అదే మస్కారాని కొంచెం ఐబ్రోస్కి కూడా ఇట్లా టచ్ అప్లా చేస్తున్నాను. ఇప్పుడు న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు కూడా ఉంటాయి. జస్ట్ ఉన్న ఎక్స్ట్రా ప్రోడక్ట్ మాత్రమే అప్లై చేయండి, కొత్తగా మళ్ళీ తీసుకోవద్దు. ప్రోడక్ట్ని ఎక్కువ పికప్ చేయొద్దు, కొంచెం ఉన్న ఎక్స్ట్రా ప్రోడక్ట్ని అలా చేశాను. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్. ఇది ఏ బ్రాండ్ లిప్స్టిక్ ఏంటి అనేది నాకేం గుర్తులేదు, ఇక్కడే లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఇది ఒక ఆరెంజ్ కలర్ అనుకోండి ఇది. నేను అదే లిప్స్టిక్ని చాలా లైట్గా తీసుకొని బ్లష్ ఆన్లా చీక్స్ మీద అప్లై చేస్తున్నాను. చాలా లైట్గా తీసుకోవాలి, ఇది ఆల్రెడీ థిక్ కలర్ ఉంది కదా. నేను ఓన్లీ 4 ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ సేమ్ లిప్స్టికే తీసుకొని కొంచెం పీచ్ టింట్ ఇట్లా వస్తుంది, దానికోసం నేను చీక్స్ మీద అప్లై చేస్తున్నాను. చాలా లైట్గా అప్లై చేయాలి. మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఫైనల్ లుక్, చాలా న్యాచురల్గా ఎలిగెంట్గా ఉంటుంది ఈ లుక్ అయితే.
మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.